విజయవాడ రైల్వే స్టేషన్ దాని విశిష్టత ఏంటంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రైళ్ళన్నీ విజయవాడ నుంచి మనం వెళ్ళొచ్చు. ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి, తూర్పు ఎక్కడ కలకత్తా, బీహార్, అలాగే పశ్చిమ భారతానికి, భారతదేశంలో ఏ మూలకు వెళ్ళాలన్నా విజయవాడ నుంచి రైళ్ళు ఉన్నాయి. ఈ విజయవాడలో రైళ్ల సంఖ్య పెరిగిపోయినాయి. 10 ప్లాట్ఫారాలు పెట్టారు. మరి కొత్తగా వందే భారత్లు వచ్చినాయి. విజయవాడ మీదుగా 8 వందే భారత్ రైలు వెళ్తున్నాయి. ఉన్న ప్లాట్ఫామ్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి పడిన సమస్య ఏంటంటే విజయవాడ 10 ప్లాట్ఫారాలు రైళ్లకు సరిపోవటం లేదు, రద్దీ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవుటర్లో నిలబెట్టేస్తున్నారు. అవుటర్లో నిలబెట్టడం వల్ల ప్రయాణం లేట్ అయిపోతూ ఉంది. దీన్ని పరిష్కరించడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆయన ఒక ఆలోచన చేశాడు. ఇక విజయవాడ